శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్‌కి స్వాగతం. జనవరి 10న మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. శుక్రవారంతో కలిసొచ్చింది. కాబట్టి చాలా అద్భుతమైనని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏంటంటేనండి, ఈ రోజున యాలకులతో ఈ పరిహారం చేసుకోండి. అలా చేయటం వలన 4 వైపుల నుంచి కూడా ధనం దూసుకు వస్తుంది. అలాగే కాకుండా ఏంటంటే, మీరు అద్భుతాలను చూస్తారని చెప్పొచ్చు. దానికి తోడు ఇంకొకటి ఏంటి అంటే గనక, ఇలా శుక్రవారం ఏకాదశి రావటం చాలా విశేషం. మనకు 2025వ సంవత్సరం ఏంటంటే మొదటి పండగ అని కూడా చెప్పొచ్చు. ఈరోజు మర్చిపోకుండా యాలకులతో ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అంతులేని సంపద కూడా మీ సొంతం చేస్తుంది. కాబట్టి యాలకుల పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. అలాగే వచ్చేసి ఏంటంటే, అన్ని ఏకాదశుల కంటే ఈ ఏకాదశి మనకు శుక్రవారంతో వచ్చింది. కాబట్టి కొన్ని నియమాలను కూడా ఖచ్చితంగా పాటించండి. అసలు మనం ఎలాంటి నియమాలు ఆచరించాలి, యాలకులతో ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏకాదశి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల మనకి మంచి ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా 2025వ సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశిని ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇది తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. జనవరి 10న ఉదయం 10 గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. అయితే ఉదయం తిథి ప్రకారం ఏంటంటే గనక జనవరి 10వ తేదీ శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలి అని పండితులు సూచించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు, ఉపవాసం ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలను మనం ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకోండి. అన్ని ఏకాదశుల కంటే ఈ వైకుంఠ ఏకాదశి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, కోటీశ్వరులాగా మారిపోతాం. ఈ నెల జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులతో మీ జీవితమంతా భోగభాగ్యాలు అనుభవిస్తారని చెప్పొచ్చు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం చూస్తే మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఉత్తర ద్వార దర్శనం అనేది ఈ వైకుంఠ ఏకాదశి నాడే మనకు చూపించడం జరుగుతుంది. స్వామివారిని వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే మనకు పునర్జన్మ ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు. అలానే కాకుండా జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోవాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి పూజను ప్రారంభించాలి. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవిని కూడా మనం పూజించాలి. కాబట్టి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టి పూలతో నిండుగా అలంకరించండి. ఈ రోజున పూజ చేసేవారు ఖచ్చితంగా ఏంటంటే గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు ఫలితం లభిస్తుంది. మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని చక్కగా అలంకరించండి. స్వామివారిని పూజించడం వలన మనకు కోటి జన్మల పుణ్యం దొరుకుతుంది. వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే తులసి దళాలు ఉండాలి. వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి తులసి దళాలు. కాబట్టి ముందు రోజు తులసి దళాలను కోసుకురండి. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక్క తులసి మాలనైనా సరే వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి సమర్పించాలి. ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు తులసిమాలను సమర్పించాలి. ఈ రోజున పూజ చేసేవారు ఆవు నేతితో దీపారాధన చేయాలి. విశేషమైన ఫలితాలు పొందుతారు. ఈ రోజున పూజ చేసేటప్పుడు 2 దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి. మట్టి ప్రమిదల్లో కానీ లేదంటే పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం అనేది దొరుకుతుందన్నమాట. ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకం నివేదన చేస్తే చాలా మంచిది. ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు
ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు కానీ, 21 సార్లు కానీ పఠించాలి. చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసుకొని, వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజను ముగించుకోవాలి. ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడి దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. అపార ధనలాభం సిద్ధిస్తుంది. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరికలు స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి. ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన పుణ్యం మనకు లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా 2 దీపాలు వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలు తినకూడదు. అలాగే కూరగాయల విషయంలో కూడా జాగ్రత్త పాటించాలి. వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమాటాలు తినకూడదు. సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పెరుగు తినకూడదు. అలాగే ఏంటంటే ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు. మాంసాహారానికి కూడా దూరంగా ఉండాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మొర అనే రాక్షసుడు బియ్యంలో దాగి ఉంటాడు. కాబట్టి ఈ రోజున ఏంటంటేనండి అన్నం తినకూడదన్నమాట. అన్నం తినకుండా ఈ రోజు ఏంటంటే మనం ఖచ్చితంగా అన్నం తినకుండా ఉపవాసం ఉండాలి. అన్నం తినకుండా పాలు, ఫ్రూట్స్ లాంటి పదార్థాలు తీసుకోవచ్చు. ఏకాదశి రోజున పొరపాటున కూడా నల్లటి రంగు దుస్తులు వేసుకోకూడదు. అలానే ముక్కోటి ఏకాదశి తిథి నాడు తలకు నూనె రాయకూడదు. ఈ రోజున తలకు నూనె రాస్తే ఆయుష్ తగ్గుతుందని నమ్ముతూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఇచ్చినప్పుడు 33 కోట్ల దేవతలు మనకు దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని స్వీకరించాలి. అలానే కాకుండా గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ ఒక్క ఏకాదశి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా గోవుకు ఆహారం తినిపిస్తే 33 కోట్ల దేవతలకు అనుగ్రహం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం చేసినంత ఫలితం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మన జీవితంలో లభిస్తాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున యాలకులతో పరిహారం చేసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మన ఇంట్లో నాట్యం చేస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి పరిహారం చేయటం వల్ల ఎన్నో గొప్ప ఫలితాలను పొందుతారు. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి యాలకులతో పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే విష్ణుమూర్తిని 33 కోట్ల దేవతలు దర్శనం ఇచ్చుకోవడానికి భూలోకానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే సంపదకు ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి రూపమైనటువంటి ఈ యాలకులు పరిహారం చేసుకుంటే 4 వైపుల నుంచి కూడా డబ్బు వస్తుంది. ధనానికి సంబంధించిన ప్రతి సమస్య తీరుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. అభివృద్ధి బాగుంటుంది. మన జీవితంలో ఆగిపోయిన సంపద ఏంటంటే తిరిగి ప్రారంభం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నించండి. ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే 15 యాలకులను తీసుకోండి. యాలకులు పుచ్చులు లేకుండా నిగనిగలాడుతూ ఉండాలి. యాలకులు ఎంత నిగనిగలాడుతూ ఉంటాయో అంత చక్కగా అభివృద్ధి ఉంటుంది. సంపాదన కూడా అంతే మనకు వస్తూ ఉంటుందన్నమాట. ఇలా యాలకులను తీసుకొని తర్వాత యాలకులతో పాటు ఒక రూపాయిని తీసుకోండి. మనకు ఏంటంటే జిప్‌లాక్ కవర్లు దొరుకుతూ ఉంటాయి కదా! అందులో ఆ కవర్‌లో ఈ రూపాయిని అలానే యాలకులను పెట్టుకోండి. చక్కగా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మన సంకల్పం చెప్పుకోవాలి. మన 4 వైపుల నుంచి సంపాదన రావాలని, మనం ధనాన్ని ఆకర్షించాలని, మన కోరికలు తీరిపోవాలని ఇలా మనం సంకల్పం చెప్పుకున్న తర్వాత అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. లక్ష్మీదేవి పటం ముందు పెట్టి యాలకులను, రూపాయిను పూజ చేసిన తర్వాత మరుసటి రోజు నుంచి మీ లాకర్‌లో కానీ, మీరు డబ్బు దాచే ప్రదేశంలో కానీ, మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో కానీ పెట్టుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మీ పైన ఉంటుంది. చూశారు కదండీ! వైకుంఠ ఏకాదశి రోజున
యాలకులతో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.